సింహాసనం లేదని బాధపడట్లేదు, తను రోజు పడుకునే పరుపు లేదని బాధపడట్లేదు, లేదా రోజు తినే కంచె లేదని బాధపడట్లేదు, లేకపోతే అన్ని సౌకర్యాలు లేదని బాధపడట్లేదు. కానీ నేను నా దేవుని సన్నిధికి దూరం అవుతున్నానని చాలా బాధపడుతున్నాను. ఈరోజు ఈ కీర్తనని చదువుతున్న మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏది పోగొట్టుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మనం దేవుని సన్నిధిని పోగొట్టుకునే వాళ్ళగా ఉండకూడదని దావీదు ఇక్కడ రాస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, మొదటి వచనం చదివినట్లయితే అంటున్నాడు కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను ఏం చేస్తాను, నేను వెతుకుతాను. అంటే నేను లెగిసింది మొదలుకొని, నా దినం ఆరంభించిన మొదలుకొని నీ సన్నిధిలో నేను ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, లేదా నీ సన్నిధిలో ఉండడానికి నా హృదయం పరితపిస్తుంది ప్రభు.